తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తున్నాం. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలను ఎలా నివారించుకోవాలి? దీనికి తగిన చికిత్సలేంటి? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రసాద్ నీలం గారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ శ్రావణి హాస్పిటల్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందిలో అసిడిటీ సమస్య కానీ, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే ఎందుకంటారు? ఇవి రావడానికి గల కారణాలేంటి? సో, ఎప్పుడైనా మనకి మన బాడీలో గ్యాస్ట్రిక్ సమస్యలు గానీ, ఈ గ్యాస్ట్రైటిస్ గానీ ఎప్పుడు తలెత్తాయంటే మన ఫుడ్ హ్యాబిట్స్‌లో ఎప్పుడైతే చేంజ్ ఉంటదో, సో, మనం రెగ్యులర్‌గా చేసే పనుల్లోనూ, వాటిల్లో ఎప్పుడైతే మనకి మార్పులుంటాయో, అప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతాయి. సో, ఓకే. ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్ అంటే ఒకటి టైప్ ఆఫ్ ఫుడ్, అంటే ఎటువంటి రకమైన ఫుడ్ తింటున్నాము, ఫుడ్ యొక్క టైమింగ్స్ అంటే ఎలాంటి టైమింగ్స్‌లో తింటున్నాము. అండ్ ఇంకా ఏంటంటే అది కాకుండా స్వతహాగా మనలో ఉన్న జబ్బులు. సో, హ్మ్. ఇట్లాంటివన్నీ కారణాలైతాయి. అయితే ఓకే. టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే చాలా మందిలో ఇప్పుడున్న ఈ యువత గానీ, లేకపోతే వీళ్ళందట్లో ఎక్కువ ఈ జంక్ ఫుడ్ అనేది ఇది బాగా అలవాటయిపోయింది. అవును సో, సార్. జంక్ ఫుడ్ కూడా బాగా అలవాటవ్వడానికి కారణం ఏంటి? ఒకటి అవైలబిలిటీ. సో, మన కాలంలో అంతకుముందు పాత కాలంలో ఎట్లా అంటే ఎక్కడికైనా ఎళ్లి తినాలి అంటే ఆ ట్రావెలింగ్ టైము ఇట్లా. ఇప్పుడేంటి లేకపోతే ఈ ఇంట్లో కుక్ చేసుకోవడం కుక్ కానీ. చేసుకోవడం ఇట్లా. ఇప్పుడు మనకి ఈ స్విగ్గీ, జొమాటోలు గానీ ఇట్లాంటివి ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అనేది ఎప్పుడైతే మనకి పెరుగుతున్నాయో, సో, ఈజీగా ఈ జంక్ ఫుడ్ అవైలబిలిటీ గానీ, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ అవైలబిలిటీ గానీ యువతకి చాలా ఈజీగా అవైలబుల్ అయిపోయింది. సో, వాటి కన్జంప్షన్ వల్ల కొంచెం ఈ వాళ్ళలో యువతలో ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యలు గానీ, ఒబెసిటీ రిలేటెడ్ అంటే అధికంగా బరువు పెరగడము. సో, హ్మ్. ఇట్లాంటి సమస్యలు గానీ ఎక్కువ తలెత్తున్నాయి. ఓకే. ఇంకోటేంటంటే చాలామంది ఇప్పుడు వర్కింగ్ ఉన్న యువత గానీ, వీళ్ళు గానీ టైంకి ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. సో, ఎప్పుడైతే టైంకి తీసుకోవాలో ఇప్పుడు ఆ యాసిడ్ అనేది మన పొట్టలో సెక్రీట్ అయితది. హ్మ్. సో, ఎప్పుడైతే ఆ యాసిడ్ ఉత్పత్తి చెందుతో దాన్ని మనం ఫుడ్ తిని ఫుడ్‌తో మిక్స్ చేసి డైల్యూట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే మనం టైంకి ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది మన స్టమక్ పైన ఒక చిన్న పొరలాగా ఉంటది మ్యూకస్ హ్మ్. లేయర్ అని. ఆ మ్యూకస్ పొరననేది డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. సో, టైంకి ఫుడ్ తినకపోవడం ఒకటి, సరైన ఫుడ్ తినకపోవడం. సో, ఈ 2 ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్స్‌లో మేజర్ కారణాలని నాకనిపిస్తుంది. ఓకే. డాక్టర్ గారు, మీరన్నది కరెక్టే. ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ యాప్స్ ఎక్కువవడం వల్ల, స్విగ్గీ గానీ, జొమాటో ఎక్కువవడం వల్ల ఫుడ్ అవైలబిలిటీ తొందరగా అయిపోయింది. అండ్ అందుకనే చాలామంది పొట్టలతోటి లావుగా అయిపోతున్నారు. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఈ ఒబేసిటీకి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌కి ఏమైనా లింక్ ఉంటుందంటారా? అదేనండి. ఇప్పుడు మనం వెయిట్ పెరిగే కొద్దీ, మన హ్మ్. బాడీలో ఎప్పుడైనా వెయిట్ పెరిగే కొద్దీ, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువవుతాయి. ఎందువలన అంటే, ఇప్పుడు మన పొట్ట సైజు ఆర్ స్టమక్ సైజు. సో, ఆ సైజుకు మించి మనం కన్జంప్షన్ చేయడం వల్ల, ఎప్పుడైతే ఆ సైజుకి మించి కన్జంప్షన్ చేయడం వల్ల, ఇక్కడ మనకి స్ఫింక్టర్ అనేది ఉంటది. సో, ఓకే. అది రిలాక్స్ అయ్యి వెనక్కి రిఫ్లెక్స్ అనేది వస్తది. దాన్ని గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. ఓకే. సో, ఈ రిఫ్లక్స్ డిజార్డర్స్ అనేవి ఎక్కువవ్వడం వల్ల గ్యాస్ట్రైటిక్ సమస్యలు గూడా ఎక్కువైతున్నాయి. సో, అందుకని ఏం జేయాలి? సో, ఇప్పుడు మనకి ఈ బరువు పెరగడానికి కారణాలు ఒకటి ఫుడ్డు క్వాలిటీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అధిక మోతాదులో ఎక్కువ తీసుకోవడం వల్ల, అధిక మోతాదులో ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సో, దీనివల్ల మనం బరువనేది పెరుగుతున్నాం. సో, దీంతో పాటు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవును. తగ్గిపోతుంది. సో, ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్డు, సో, వీటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడున్న యువతలో గానీ దీంట్లో చాలా ఎక్కువగా తయారవుతున్నాయి. అయితే డాక్టర్ గారు, కొంతమంది అసిడిటీ ప్రాబ్లమ్ వచ్చిందంటే మీరన్నట్టు పైకిలా తన్నడం, యాసిడ్ రిఫ్లెక్స్ పైకి రావడం హ్మ్. జరుగుతూ ఉంటదని చెప్పారు కదా! అది. అయితే హార్ట్ అటాక్ అని గూడా అనుకుంటున్నారు కొంతమంది. అవును. అంటే దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? ఎలా గుర్తించొచ్చు మనం? అదే. ఇది. ఇప్పుడు నాకొచ్చే పేషెంట్‌లో ఒక 15-20% మంది, సార్ ఇక్కడ గుండె దగ్గర చాలా మంటగా అనిపిస్తుంది. సో, అది ఒక టైంలో వస్తుంది. ఉదయం లేవగానే వస్తుంది. ఏం చేయాలి? అంటే ఇది ఏమన్నా గుండెకి సంబంధించిందా? లేకపోతే గ్యాస్ట్రైటిసా అనే దీంతో వస్తున్నారు. సో, అట్లాంటివి ఉన్న వాళ్ళకి యూజువల్‌గా గుండె నొప్పి ఉన్న వాళ్ళకి ఇక్కడ మంటతో పాటు ఈ ఎడమ చెయ్యి అనేది లాగేయడం జరుగుతా ఉంటది. ఓకే. గుండె దడ వస్తా ఉంటది.
చెమటలు పట్టడం. సో, ఇట్లాంటి అదర్ ఫీచర్స్ కూడా దీంతో పాటు అసోసియేషన్‌తో వస్తా ఉంటది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి కేవలం మంట, ఆ డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటది. సో, బట్ స్టిల్ మనం ఇంకో 15-20% మందిలో మిస్ అవ్వగలం. ఓకే. స్టిల్ ఈ గ్యాస్ట్రైటిస్‌కి చెస్ట్ పెయిన్‌కి. సో, దీన్ని ఇమ్మీడియేట్‌గా మన ఒక స్పెషలిస్ట్ కన్సల్టెంట్ దగ్గరికొస్తే మనం ఈసీజీ గాని చేసుకోగలిగితే, సో, ఆ ఈసీజీలో మనకి హార్ట్ అటాకా లేకపోతే ఏంటనేది తెలుస్తది. హార్ట్ అటాక్ కాలేదు అనుకుంటే వెంటనే మనం గ్యాస్ ఇంజెక్షన్ గాని, గ్యాస్ టాబ్లెట్ గాని ఇస్తే వెంటనే తగ్గుతది. అదే హార్ట్ అటాక్ అయితే మనం ఎన్ని టాబ్లెట్‌లేసుకున్నా తగ్గదు. ఓకే. అంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిందనంగానే పేషెంట్స్ ఎవరైతే ఆ పర్సన్స్ ఎళ్లి ఫార్మసీకెళ్ళి పాండీ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కరెక్టేనంటారా? కాదంటారా? ఆ! సో, ఇట్లా ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే మనం ఇప్పుడు ఏదో ఫార్మసీ షాపో లేకపోతే ఎవరో చెప్పారని మనం గ్యాస్ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల నేను చెప్పే ఆ 15-20% మంది ఎవరైతే ఆ చెస్ట్ పెయిన్‌తో రియల్ హార్ట్ అటాక్‌తో వస్తారో వాళ్ళని మిస్ అయ్యే ఛాన్స్ ఓకే. ఒకటుంటదండి. హ్మ్. సో, ఈ గ్యాస్ అనేది టాబ్లెట్స్‌తో దానికొక 4, 5 గంటలు డిలే చేసినా పర్లేదు. కానీ హ్మ్. చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ అనేది డిలే చేయకూడదు. సో, వెంటనే అది ట్రీట్ చేసుకోవాలి. అది మీకెట్లా తెలుస్తదంటే ఒక స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అయినప్పుడు సో, దీని సింప్టమ్స్, దాని సింప్టమ్స్ 2 కోరిలేషన్ చేసుకొని సో, ఓకే. ఇది చెస్ట్ పెయిన్. ఈయనకి ఎడమ చెయ్యి లాగుతుంది, చెమటలొస్తున్నాయి, గుండె దడగా ఉంది. ప్లస్ కొంచెం అంతా ఇక్కడ చెస్ట్ అంతా డిస్కంఫర్ట్‌గా ఉంది అనుకుంటే దీన్ని హార్ట్ అటాక్‌గా నిర్ధారణ చేసి వెంటనే ఈసీజీ తీయడం జరుగుతుంది. అదే మనం మెడికల్ షాప్‌కో లేకపోతే ఎవరైనా చెప్పారనుకుంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ సివియర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. అట్లాగే ఈ గ్యాస్‌కి సంబంధించిన బిల్లులు గూడా అంటే చాలా ఎక్కువ కాలం నుంచి వాడుతున్న వాళ్ళకి అంటే 20, 30 ఏళ్ళు వాడుతున్న వాళ్ళకి కిడ్నీలు గూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఓకే. ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. హ్మ్. సో, ఇవి ఎక్కువ కాలం వాడుతున్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. డాక్టర్ గారు ఈ ఎసిడిటీ, ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బర్ప్స్ రావడం కానీ, చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటారు. మా వ్యూయర్స్‌కి మీరేమన్నా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి రెమెడీస్ ఏమన్నా వివరించగలుగుతారా? తప్పకుండా అండి. సో, చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలనేది మన అలవాట్లు మార్చుకునే దాన్ని బట్టి చాలా సార్లు మనం వాటిని నివారించుకోవచ్చు. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు స్పైసీ ఫుడ్స్ గానీ, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ గానీ, రెడ్ మీట్ గానీ, స్మోక్డ్ ఫుడ్స్ గానీ, ఓకే. సో, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. హ్మ్. ముఖ్యంగా అందులో జంక్ ఫుడ్స్ ఇప్పుడున్న వాళ్ళలో డీప్‌గా ఫ్రై చేసిన అవును. ఫ్రైడ్ రైస్‌లు గానీ, సో, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. రెండో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో ఆల్రెడీ బాధపడుతున్నట్లయితే, యూజువల్‌గా నేను వాళ్ళకి అడ్వైస్ చేసేదేంటంటే, మనం నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవడం గానీ, ఓకే. 2 మెత్తళ్ళు గానీ అట్లా ఎత్తు పెట్టుకోవడం గానీ, హ్మ్. సో, తిన్న వెంటనే మంచినీళ్ళు తాగకుండా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇవ్వడం గానీ, హ్మ్. సో, ఇట్లాంటి రెమెడీస్ గానీ పాటిస్తే డైలీ 1 అవర్ వాకింగ్ చేయడము, తిన్న వెంటనే పడుకోకుండా కొంతసేపు అటు ఇటు వాకింగ్ చేయడము. సో, ఇట్లాంటి రెమెడీస్ పాటిస్తే మనం ఇంటి దగ్గరే ఉండి చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలనేది నివారణ చేసుకోవచ్చు. చాలా క్లియర్‌గా చెప్పారు డాక్టర్ గారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారం బట్టి కూడా ఉంటది కదండీ! అవునండి. అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము. కొన్ని ఫుడ్స్ మీరు చెప్పినట్టు అలాంటివి అవాయిడ్ చేస్తే బావుంటదన్నారు. కొంతమందికి పులుపు తింటే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందని కొన్ని అపోహలున్నాయి. ఇవి అవును. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యూజువల్‌గా ఏం లేదండి. సిట్రిక్ యాసిడ్ సంబంధించిన అంటే ఆ యాసిడ్ కంటైనింగ్ ఫుడ్స్ కొన్ని సార్లు ఏమైతదంటే, ఈ స్ఫింక్టర్ ఇక్కడ ఏదైతే మనకి ఫుడ్ వెనక్కి రాకుండా నివారించే స్ఫింక్టర్ ఉంటదో, హ్మ్. ఇలాంటి యాసిడ్ ఫుడ్స్ గానీ, ఇవి తీసుకోవడం వల్ల ఆ స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అయితది. ఓకే. సో, యూజువల్‌గా మనం అధికంగా చాక్లేట్స్ తీసుకునే వాళ్ళలో, ఐస్ క్రీమ్స్ తీసుకునే వాళ్ళలో, ఇట్లా సిట్రిక్ యాసిడ్ కంటెంట్ పులుపు ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో, ఈ స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అయ్యి మనకి రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో, ఓకే. వాళ్ళు ఇట్లాంటి సమస్య ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సో, ఈ రకమైన ఫుడ్స్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. ఇదే గాకుండా కొంతమందికేంటంటే కొన్ని రకాల ఫుడ్స్‌కి అలర్జీ ఉంటది. హ్మ్. కొంతమందికి చిన్నప్పటి నుంచి గ్లూటిన్ అనేది పడదు. అంటే ఓహ్! ఇప్పుడు మన గోధుమ పిండి గానీ, సో మొక్కజొన్నలు గానీ, సో ఇట్లాంటి గ్లూటిన్ కంటైనింగ్ తీసుకుంటా ఉంటే వాళ్ళకి తిన్న వెంటనే కడుపంతా ఉబ్బరం రావడం హ్మ్. గానీ, మోషన్‌కి వెళ్ళడం గానీ, సో ఇట్లాంటి సమస్యలు తలెత్తాయి. సో ఓకే. అట్లాంటి సమస్యలు ఉన్నోళ్ళకి గ్లూటిన్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. గ్లూటిన్ ఫ్రీ డైట్ అంటాం. సో వాటిల్ని తీసుకోవాలి.
అది కాకుండా కొంతమందికి లాక్చులోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మన డైరీ ప్రొడక్ట్స్ కానీ పాల పదార్థాలు కానీ సో వీటికి ఇంటాలరెన్స్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అవి తిన్న వెంటనే కడుపంతా ఉబ్బరం రావడము, ఈ బేవరింపులు చేయడము, సో ఇట్లాంటివి తలెత్తుతాయి. సో వాళ్ళు కూడా ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు, మీరు చెప్పిన సిమ్టమ్స్, మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తే పేషెంట్స్లో వాళ్ళు ఏం చేయాలి? ఏమైనా టెస్ట్లు ఉంటాయా, లేకపోతే మీరేం ట్రీట్మెంట్ ఇస్తారు? సో యూజువల్గా మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అండి మనం మెడికేషన్స్ కానీ ఇట్లా మన హ్యాబిట్స్ చేంజింగ్ ఇట్లాంటి రెమెడీస్ చెప్తాం. ఓకే. బట్ స్టిల్ అది రికరెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ వస్తుందంటే 2-3 కారణాలు ఉండొచ్చు. ఒకటి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్. యూజువల్గా మనం బయట తిరిగే ఫుడ్లో యూజువల్గా బ్యాక్టీరియా కామన్గా హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో అది చాలామంది 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఆ ఇన్ఫెక్షన్ స్వతహాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం బయట ఫుడ్ తిని గట్ ఇమ్యూనిటీ తక్కువ అయిందో ఆ బ్యాక్టీరియా అనేది యాక్టివేట్ అయ్యి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఈ యాంటాసిడ్స్ కానీ గ్యాస్ ట్యాబ్లెట్స్కి వీటికి అది రెస్పాండ్ అవ్వదు. సో ఖచ్చితంగా దానికి 2 వారాలు యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటేనే రెస్పాండ్ అవుతుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఎండోస్కోపీ టెస్ట్ చేస్తే మనకి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది డయాబెటిక్స్, అన్కంట్రోల్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటి ఏది ఉన్నా సరే వాటికి కూడా మనం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది. ఇంకా కొంతమందికి పొట్టలో అల్సర్ రావడము, అల్సర్లో మళ్ళీ స్టేజెస్, సో దాని స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఇంకా కొంతమందిలో పేగుల్లో గడ్డలు, చాలామంది ఒక 10-15% క్యాన్సర్ పేషెంట్స్ మాకు జస్ట్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్తో వస్తారు. క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళలో మేము గుర్తించేది ఏంటంటే పొట్టలో పేగులో గడ్డలు ఉన్నాయి, దాన్ని బయాప్సీ తీస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. జస్ట్ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము, గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, చాలా గ్యాస్ ట్రబుల్గా ఉంది, నెగ్లెక్ట్ చేయకూడదు. సింపుల్, అది గ్యాస్ట్రైటిస్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఎండోస్కోపీ చేసి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, గడ్డలు ఏమైనా ఉన్నాయా, సో అవి చేయించుకోవాల్సి వస్తుంది. అయితే వీటిల్లో ఓన్లీ 90% వరకు మనకి మెడికేషన్స్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక 10% మందికి సర్జరీ అవసరం అవుతుంది. ఎట్లాంటి వాళ్ళకి అంటే ఈ రిఫ్లెక్స్ చాలా ఎక్కువ అయిపోయి ఇక్కడ హయాటస్ హర్నియా అంటాం. సో ఈ స్పింక్టర్ అనేది పర్మనెంట్గా రిలాక్సేషన్ ఉన్నా సరే ఇక్కడ ఈ మజిల్ అనేది చాలా వీక్గా ఉంటుంది కొంతమందికి, దాని నుంచి హర్నియా వచ్చినా సరే సో ఇట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ట్రెడిషనల్ మెడికేషన్స్ వేసుకొని వాళ్ళకి కంప్లీట్గా రిలీఫ్ ఇవ్వట్లేదు, మెడికేషన్స్ ఇంకా మనం వేసుకోలేకపోతున్నాము. సో ఇట్లాంటి వాళ్ళందరికీ సర్జికల్ ఆప్షన్ అంటే లాప్రోస్కోపిక్ ఫండోప్లైకేషన్ అంటాం. సో అట్లాంటి సర్జికల్ ఆప్షన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.